హాయ్ వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఇవాల్టి మన స్పెషల్ ఆంధ్ర స్పెషల్ మినప సున్నుండలు. సున్నుండలు ఇలా చేస్తే చాలా కమ్మగా ఉంటాయి. సున్నుండలంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే ఇవి రుచితో పాటు బలాన్ని కూడా ఇస్తాయి కనుక. సున్నుండలో ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి. అలాంటి టేస్టీ సున్నుండల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మినప సున్నుండలు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది మినపగుళ్ళు. ప్యాన్లో అరకప్పు మినపగుళ్ళు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి రంగు మారేలా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు మంచి వాసన అనేది వస్తుంది. ఆ వాసన మీ చుట్టుపక్కలకు కూడా వ్యాపిస్తుంది, అంత మంచి వాసన అనేది వస్తుంది. సో మనం కొద్దిగా ఇలా రంగు మారేలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. బియ్యం ఎందుకు వేస్తారు అంటే సున్నుండలు నాలుకకు అంటుకోకుండా మింగడానికి కూడా కష్టంగా అనిపించకుండా ఉంటాయి. బియ్యం ఇక మినపప్పు రెండు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా రంగు మారిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. ఇవి బాగా చల్లార్చుకోండి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై చేసుకున్నామో. వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, వీటిని మనం వేరే గిన్నెలోకి వేసుకోవాలి. అదేవిధంగా మనం పంచదారని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినపప్పు పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అరకప్పు పంచదార పొడిని అది మాత్రం కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ రెండు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ సున్నుండలు మనకి ఉండల్లా వచ్చేంత నెయ్యిని మనం వేసుకోవాలి. కనీసం 1/2 కప్పు నెయ్యి అయితే పడుతుంది. ఈ మినప సున్నుండలు అనేవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. తరచుగా తినడం వల్ల పిల్లల్లో ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళు బలంగా మారతారు. ఈ సున్నుండలు అనేవి మగవారికి కూడా చాలా మంచిది. మనం నెయ్యి వేసుకుని ఈ విధంగా కలుపుకున్నాం కదా, మనకి ఉండలు వస్తున్నాయో లేదో చెక్ చేసుకుని అంతవరకు మనం నెయ్యి వేసుకోవాలి. సో మనకి సున్నుండలు అయితే ఇప్పుడు తయారు చేయగలుగుతున్నాం. ఇక రుచికరమైన సున్నుండలు మనకి రెడీ అయిపోయినట్టే. ఇవి కాస్త ఆరిన తర్వాత మనం తినచ్చు. చూసారు కదా ఎంత టేస్టీ సున్నుండల్ని మనం కేవలం తక్కువ టైంలోనే చేసేసుకుంటే ఇక బయట స్వీట్ షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఈసారి మీరు కూడా సున్నుండల్ని మీ ఇంటి వద్దనే ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.